మేఘనా సింగిరెడ్డి. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది గీ మాయిశ్చరైజర్. సో అది నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. షట్ దౌతా గ్రిత్, ఇది సాంస్క్రిట్ వర్డ్ అనమాట. షట్ దౌతా గ్రిత్ అంటే 100 times వాష్డ్ గీ. షత్ అంటే 100, దౌతా అంటే వాష్డ్, దట్ మీన్స్ క్లీనింగ్. గిత్ అంటే గీ. సో 100 times వాష్డ్ గీ. మనం 100 times గీని వాష్ చేస్తే వాటర్ తో మనకి ఒక మాయిశ్చరైజర్ అనేది వస్తుంది. ఆ మాయిశ్చరైజర్ మనకి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అవి రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వింటర్ లో మనకి కొంచెం లిప్స్ కూడా పగులుతా ఉంటాయి కదా, దానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ వ్రింకిల్స్ అవని అండ్ చాలా విధాలుగా యూజ్ అవుతాయి. సో అందుకని చెప్పి నేను ఈ మాయిశ్చరైజర్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నాకు వచ్చినంత వరకు నేను ట్రై చేస్తాను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా? సో ఈ మాయిశ్చరైజర్ మనం గీతో చేస్తున్నాం కాబట్టి మెయిన్ గా మనం గీ తీసుకోవాలి. నేనైతే మిల్క్ మిస్ట్ కౌ గీ యూజ్ చేస్తున్నాను. హోమ్ మేడ్ గీ అయితే ఇంకా బెటర్, కానీ నాకు అది అవైలబుల్ గా లేదు కాబట్టి ప్రెసెంట్ కి ఈ గీ యూజ్ చేస్తున్నాను. సో నేను ఆ గీ 3 spoons తీసుకున్నాను ఆల్రెడీ. దీంతో 3 spoons తీసుకుని ఉంచాను. ఇది ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి కొంచెమే చేస్తున్నాను, ఎక్కువేం చేయట్లేదు. అండ్ మనకి హెల్త్ కి రాగి మంచిది అంటారు కదా, సో అందుకని చెప్పి నేను ఈ మాయిశ్చరైజర్ చేయడానికి ఈ రాగి ప్లేట్ అండ్ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. వీటితో చేస్తే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి నేను గూగుల్లో కూడా చదివాను, అందుకే ఇవి యూజింగ్ అనమాట. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. వాటర్ కూడా ఫస్ట్ కొంచెమే వేస్తున్నాను. ఈ గ్లాస్ తో మనం ఇలా తిప్పాలన్నమాట. సో స్టాప్ వాచ్ కూడా ఆన్ చేసా ఎంత టైం అవుతుంది అని. సో లెట్స్ సీ. ఆల్రెడీ నేను గీ మాయిశ్చరైజర్ కోసం ఇంట్రో ఇచ్చాను కదా, ఇప్పుడు నేను చేసిన ఈ హోమ్ మేడ్ గీ మాయిశ్చరైజర్ గురించి ఫుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఫ్రమ్ హౌ ఐ మేడ్ ఇట్, హౌ లాంగ్ ఇట్ టుక్, హౌ ఐ యూజ్డ్ ఇట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డిడ్ ఇట్ యాక్చువల్లీ వర్క్, అంతా క్లియర్గా చెప్తా. ఓకేనా? సో గైస్ ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఆల్రెడీ ఈ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలి, థింగ్స్ ఏంటి అని చెప్పాను కదా. యాక్చువల్లీ నేనైతే బయట కొన్న గీ అయితే యూజ్ చేశాను. మీరైతే మాత్రం ప్యూర్ హోమ్ మేడ్ గీ యూజ్ చేస్తే చాలా బెస్ట్. నేను ఇక్కడ రూమ్ టెంపరేచర్ వాటర్ మాత్రమే యూజ్ చేశాను గీని వాష్ చేయడానికి. మీరు ఒకవేళ కోల్డ్ వాటర్ యూజ్ చేసినా సరే పర్లేదు. అండ్ ఈ ప్రాసెస్కి నాకు 8 hours టైం పట్టింది. నేను పర్సనల్లీ 100 times వాష్ చేయాలని డిసైడ్ అయ్యాను ముందే. సో అందుకే నేను 100 times చేశాను. ఫస్ట్ అయితే గీని తీసుకున్నాం కదా, ఇందులో మనం వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ వాటర్ ఎంత యాడ్ చేయాలి అంటే గీని అండ్ వాటర్ని 1:1 రేషియోలో మనం యూస్ చేయాలి. దట్ మీన్స్ ఎలా అంటే మనం గీ 3 spoons తీసుకున్నాం, సో అదే క్వాంటిటీతోని మనం వాటర్ వేసుకొని చెయ్యాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా. అప్పుడే ఫిఫ్త్ రౌండ్. అవును, 5th రౌండ్. ఎంతవరకు? ఈరోజు ఒక 4 గంటలు, రేపు ఒక 4 గంటల. ఏంటి ఎన్ని గంటలు చేస్తా అనుకున్నా? ఈరోజు నైట్కి తగ్గొట్టేద్దాం చేసేసి. 5 అయ్యింది కదా, 1 మనం ఎలా పడుకునే సార్ పెద్ద టైం కదా. సో ఈరోజు అవగొట్టేద్దాం వీడియో. అయితే ఈరోజు వెయిట్ చేయాలంటే ఇందాక ఈచ్ రౌండ్కి మనం సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 2 to 3 minutes వరకు అలా రౌండ్గా చేస్తూ ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే ఆ వాటర్ని డ్రైన్ చేసేయాలన్నమాట. మళ్ళీ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అందులో వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ యాంటీ క్లాక్ వైజ్ కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ సేమ్ ఒకే డైరెక్షన్లోని మనమైతే ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత మళ్ళీ అందులో వాటర్ పక్కకు తీసేయాలన్నమాట. సో ఇలాగే ప్రాసెస్ రిపీటెడ్గా 100 times చేయాలి. ఎంతవరకు చేయాలి అంటే గీ అనేది చాలా సాఫ్ట్గా, క్రీమీగా అండ్ ఆర్డర్లెస్గా అయిపోవాలన్నమాట. అంతవరకు చేస్తూనే ఉండాలి. 100 times చేసేసరికి మాత్రం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. 100 times చేసిన తర్వాత మనం అందులో ఉన్న వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా మాయిశ్చరైజర్ అనేది వస్తుంది.
సో ఇప్పుడు మీకు ప్రాసెస్ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అస్సలంటే అస్సలు కాదు. నేను 100 టైమ్స్ గీని వాష్ చేశాను. యెస్, యూ హియర్డ్ ఇట్ రైట్. 100 సార్లు చేశాను. అసలు చేసినంతసేపు ఏం అనిపించలేదు. చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేశాను. స్టార్ట్ చేసే ముందే నేను టైమర్ సెట్ చేశాను. బికాస్ లెట్స్ బీ హానెస్ట్, మీ అందరికీ చూపించడానికి టైమర్ ఆన్ చేశాను. సో దట్ మీ అందరికీ క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది ఎంత టైం పడుతుంది ఏంటి అని. అండ్ టైమర్ వల్ల అప్రాక్సిమేట్గా ఎంత టైం పట్టింది అని తెలుస్తుంది కదా నాకు కూడా. సో అందుకని చెప్పి నేను టైమర్ ఆన్ చేసుకొని ప్రాసెస్ అయితే చేశాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు నాకు మధ్యలో ఎందుకో బటర్లాగా అనిపించింది. ఆ తర్వాత స్మెల్ కూడా ఆల్మోస్ట్ వెన్నలాగా ఉంది. బట్ లెట్ మీ క్లారిఫై, ఏంటంటే నాకు అనిపించింది చెప్తున్నాను. ఇది బటర్ వెన్న ఏమీ కాదనమాట. ఈ ప్రాసెస్ అంతా చేసేసరికి గీ టర్న్స్ ఇంటూ ఏ సాఫ్ట్ క్రీమీ విప్డ్ టెక్స్చర్ మాయిశ్చరైజర్లా ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ మీరు నా వీడియోస్ ఫాలో అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఈ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేసి షార్ట్స్లో అప్లోడ్ చేసా. అప్పుడు ఫుల్ వీడియో పోస్ట్ చేయలేదు. బట్ నవ్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఏ ఫుల్ స్టోరీ విత్ యూసెస్ అండ్ రిజల్ట్స్. దట్స్ వై ఐ అప్లోడెడ్ దిస్ వీడియో నవ్. ఈ క్రీమ్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను డైలీ నైట్ టైం అప్లై చేసేదాన్ని ఫేస్కి. అప్లై చేస్తున్నప్పుడు నాకు ఏంటంటే కొంచెం గ్రీజీగా అనిపించేది. అండ్ ఓన్లీ ఫేస్కే కాదు, వేర్ ఎవర్ ఐ హ్యాడ్ డార్క్ స్పాట్స్, అంటే లెగ్స్ మీద, హ్యాండ్స్ మీద ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా నేను అప్లై చేస్తూ ఉండేదాన్ని. ఆల్రెడీ చెప్పాను కదా, నాకు అప్లై చేస్తున్నప్పుడైతే గ్రీజీగా అనిపించేది. బట్ మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేశాక స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉండేది. వెల్ మాయిశ్చరైజర్ స్కిన్లా అనిపించేది నాకు. అలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. కంటిన్యూగా 2 months వరకు యూజ్ చేశాను. హానెస్ట్గా చెప్పాలంటే డార్క్ స్పాట్స్ ఇమీడియట్గా ఏం తగ్గవు. ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం మినిమం 6 months to 1 year టైం ఫ్రేమ్ పడుతుంది రిజల్ట్స్ రావాలి అంటే. సో ఇది కూడా అంతే, టైం పడుతుంది అనమాట. డార్క్ స్పాట్స్కి యూజ్ చేశాను, బట్ రిజల్ట్స్కి అయితే పేషెన్స్ ఉండాలి. నాకు అంత డిఫరెన్స్ కనిపించలేదు అనమాట. ఆ 2 monthsలో అయితే నాకు డిఫరెన్స్ కనిపించలేదు. బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ 6 months to 1 year యూజ్ చేస్తే మాత్రం ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. బట్ స్కిన్ హైడ్రేషన్ మాత్రం అమేజింగ్గా ఉంది. డైలీ యూజ్ చేస్తుంటే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట క్లియర్గా, నాకు హైడ్రేటెడ్గా స్కిన్ ఉన్నట్టు. అదే టైంలో నేను కన్సీవ్ అయ్యాను. అయితే ఇది ప్రెగ్నెన్సీ టైంలో కూడా యూజ్ చేయొచ్చు. బికాజ్ నాకు నేను చేసుకున్నాను కాబట్టి యూజ్ చేయొచ్చు అని కాన్ఫిడెంట్తో నేనైతే యూజ్ చేసేదాన్ని. అంటే నేను చాలా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ తీసుకునేదాన్ని ప్రెగ్నెన్సీ టైంలో. కానీ స్కిన్ సూపర్ డ్రైగా ఫీల్ అయ్యి, అంటే మెయిన్లీ లిప్స్ అనమాట, చాలా అంటే చాలా డ్రైగా ఉండేవి. నాకు ఏంటో తెలీదు, దాహం ఎక్కువ వేసేసేది అనమాట ఆ టైంలోని. లిప్స్ మాత్రం డ్రైగా క్రాక్డ్గా ఉండేవి. నేను చాలా లిప్ బామ్స్ ట్రై చేశాను. నేను ప్రతి 2 hours ఆ లిప్ బామ్ అప్లై చేస్తూనే ఉండేదాన్ని అనమాట. అప్పుడే నాకు రిలీఫ్గా ఉండేది. సో ప్రతి 2 hours అప్లై చేయడం కూడా చాలా కష్టం అనిపించింది నాకు. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉండేదాన్ని. మర్చిపోయిన టైంలో నా లిప్స్ అయితే డ్రైగా అసలు చిరాగ్గా ఉండేదన్నమాట. సో వన్ డే ఐ థాట్, వై నాట్ ట్రై మై ఓన్ గీ మాయిశ్చరైజర్ ఫర్ మై లిప్స్ టూ అని. అప్పుడు అంతవరకు నైట్ టైం అప్లై చేసేదాన్ని కదా. సో ఆ థాట్ వచ్చిన తర్వాత నేను డే టైంలో కూడా నా లిప్స్కి మాత్రమే యూజ్ చేసేదాన్ని అనమాట. అండ్ గాయస్, మీరు నమ్మరు, ఇట్ వాజ్ ఎ గేమ్ చేంజర్ ఫర్ మీ. 6 hours వరకు డ్రై అవ్వకుండా ఉండేవి నా లిప్స్. దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ అనమాట. నేను ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నది మేబీ దీనికోసమేమేమో, నా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా యూజ్ అవుతుందని చెప్పి ముందే నేను ప్రిపేర్ చేసుకున్నానా ఏంటి అన్నట్టు అనిపించింది. అంటే ఎక్స్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ అవుతుందని నాకు అస్సలు తెలీదు. అనుకోకుండా నేను ముందు చేసుకొని ఉంచుకోవడం వల్ల ఈ టైంలో నేను యూజ్ చేయగలిగాను అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నాకు ప్రెగ్నెన్సీ టైంలో నాకు బాగా యూస్ఫుల్ అయ్యింది కదా ఇది. మళ్ళీ ఇది ఎక్కడ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందా అని చెప్పి నేను ఫేస్కి డార్క్ స్పాట్స్ దగ్గర అప్లై చేయడం మానేసి ఓన్లీ లిప్స్ వరకే ఇది యూజ్ చేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఇది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతే మళ్ళీ నేను 100 times అవన్నీ చేయాలి అన్నా, 8 hours కూర్చోవాలి అన్నా నా వల్ల కాదు. దట్టు ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు కాదు. అందుకని చెప్పి నేనైతే కొంచెం పొదుపుగా వాడుకున్నాను ఓన్లీ లిప్స్ వరకు. లిప్స్ అయితే
బ్రైట్ గా ఏం అవ్వలేదు. లిప్స్ కొంచెం ట్యానెడ్ గా ఉంటాయి కదా, సో అవేవి పోలేదు, కానీ హైడ్రేటెడ్ గా చాపుడ్ లిప్స్ లేకుండా డ్రై అవ్వకుండా యూజ్ అయింది నాకు ఈ క్రీమ్. లిప్స్ కి అయితే డ్రైగా ప్యాచెస్ ఏమైనా ఉన్నా మాత్రం ఇమీడియట్ గా రిలీఫ్ ఇస్తుంది. నైట్ టైం యూజ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కి మొత్తం అంతా బాగుంటది అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఈజీ కాదని ఆల్రెడీ చెప్పాను కదా, నాకు అయితే 8 hours పట్టింది అనమాట ఈ ప్రాసెస్ అంతా చేయడానికి. నాన్ స్టాప్ గా చేశాను. బ్యాక్ పెయిన్, హ్యాండ్ పెయిన్, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేసాయి. మహేష్ హెల్ప్ చేశాడనమాట ఇన్ బిట్వీన్, సో అందుకే నాకు కొంచెం ఈజీ అయ్యింది. 3 spoons ఆఫ్ గీ తీసుకున్నాను కదా నేను. నాకేమనిపించిందంటే ఈ క్వాంటిటీ ఆఫ్ గీకి ఎక్కువేం రాదు మాయిశ్చరైజర్ అని చెప్పి నేను 3 spoons తీసుకున్నాను. బట్ స్టిల్ నాకు ఆల్మోస్ట్ 80 to 90 ml ఆఫ్ క్రీమ్ వచ్చిందనమాట. ఐ థాట్ తక్కువ వస్తుంది అనుకున్నాను, బట్ బాగానే వచ్చింది. అండ్ 100 times చేసిన తర్వాత వచ్చే మాయిశ్చరైజర్ కన్సిస్టెన్సీ వేరే, 50 times చేసిన తర్వాత వచ్చింది వేరే అనమాట. అదైతే నేను షూర్గా చెప్పగలను. సో 100 times చేస్తే ఎలా ఉంటుంది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్ చెయ్యాలని అనిపించింది నాకు. అందుకే పట్టుదలతో పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ విషయంలో నేనైతే మాత్రం చాలా దీక్షతో చేసినట్టు చేశానన్నమాట. నేను నాన్ స్టాప్ గా చేశాను 8 hours కూర్చొని. నేనే నమ్మలేకపోతున్నాను, ఏంటి నేనేనా ఇది చేశాను అని. అంత కష్టపడి చేశాను కదా నేను. అది కష్టపడి చేయడమే కాకుండా యూస్ కూడా చేశాను ఫుల్గా అయినంత వరకు యూజ్ చేయడమే కాకుండా అది నాకు వర్క్ అయ్యింది. ఒక పర్పస్ కోసమైనా సరే నాకు అది వర్క్ అయ్యింది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట. ఇదైతే మనం ఫ్రిడ్జ్ లో ఉంచాలి, బయట ఉంటే మాత్రం మెల్ట్ అయిపోయినట్టు వాటర్ టెక్స్చర్ గా వచ్చేస్తుంది. సో నేనైతే మాత్రం ఆ 6 months కూడా ఫ్రిడ్జ్ లోనే ఉంచాను. ట్రావెలింగ్ టైంలో కూడా ఈ మాయిశ్చరైజర్ ని నాతో పాటే తీసుకెళ్లేదాన్ని. బెంగళూరు నుంచి బొబ్బులు వచ్చినప్పుడు ఒకసారి అయితే నేను తీసుకొచ్చాను. ఒకవేళ పాడైపోతుందేమో అనేసి అనుకున్నాను, కానీ లక్కీగా ఏంటంటే నేను జర్నీ అంతా ఏసీ ట్రైన్లో చేశాను కాబట్టి మేబీ దానివల్ల ఏం పాడవలేదేమో. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. సో నాకేం ప్రాబ్లం రాలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్టార్టింగ్లో అయితే ఈ కలర్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ కలర్లోనే ఉండేది, లైట్ ఎల్లో లాగా. బట్ ఓవర్ టైం ఏంటంటే వైట్ కలర్ అంటే వెన్న కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో మారింది. మరి ఎందుకు ఆ కలర్లో మారిందో నాకు ప్రాపర్గా స్టోర్ చేస్తే 6 months వరకు యూజ్ చేయొచ్చు. నేను 6 months ఫుల్గా యూజ్ చేశాను. స్పాయిలేజ్ అనమాట, నో స్మెల్ చేంజ్, అంతా బాగానే ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్, చాప్డ్ లిప్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఏ న్యాచురల్ మాయిశ్చరైజర్, ఈ గీ బేస్డ్ క్రీమ్ అయితే టోటలీ వర్త్ ఇట్ అనమాట. టోటలీ వర్త్ ట్రయింగ్. అండ్ ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే హోమ్ మేడ్, కెమికల్ ఫ్రీ అండ్ 100% న్యాచురల్. అండ్ ట్రై టు డూ విత్ ఏ హోమ్ మేడ్ గీ, అప్పుడే 100% న్యాచురల్ అని చెప్తాను నేను. హోమ్ మేడ్ మాయిశ్చరైజర్ చేసుకొని అది మనం యూజ్ చేస్తున్నాము అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే. బట్ ఇంత ప్రాసెస్ చేయాలి అన్నా సరే కష్టమే కదా, అందరికీ టైం ఉండదు, ఓపిక ఉండదు. లేదు అయినా ఈ ప్రోడక్ట్ మీకు వాడాలి అనిపిస్తే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఈ ప్రాసెస్ అంతా ట్రై చేయాలి అనుకుంటే ఫన్గా ట్రై చేయండి. ఫుల్గా ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకవేళ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీకు కమెంట్ చేస్తే నాకు తెలిసినంత వరకు నేను మీకు హెల్ప్ చేస్తాను. అండ్ మెయిన్గా ఏంటంటే సింగిల్గా ఎవరు ట్రై చేయకండి, ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, ఓకేనా గైస్. సింగిల్గా మాత్రం అస్సలు చేయకండి, చేయలేము మనం. సో నాకు ఎలా వర్క్ అయింది ఏంటి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకవేళ మీకు ట్రై చేయాలనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ సో. ఫైనల్లీ 8 hours తర్వాత 100 times వాష్ చేసిన గీ అనేది మనకు ఫామ్ అయింది అనమాట. సో టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్ గా మాయిశ్చరైజర్ టైప్ లోనే ఉందన్నమాట. సో బాగుంది. నేనైతే ఇది ఫుల్ గా అయినంత వరకు యూజ్ చేస్తాను. ఈ మాయిశ్చరైజర్ 8 కంటైనర్ లో పెట్టాలి, పెట్టి ఫ్రిడ్జ్ లో మనం స్టోర్ చేసుకోవాలన్నమాట, బయట ఉంచకూడదు. కానీ 100 times వాష్ చేయడం అయితే మాత్రం చాలా కష్టం. లిటరల్లీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకైతే. మహేష్ కొన్ని టైమ్స్, నేను కొన్ని టైమ్స్ చేసాం కాబట్టి షేర్ చేసుకొని ఏదో చేసాం, కానీ ఒక్కలే చేయాలి అంటే మాత్రం చాలా కష్టం. సో మీరైతే మాత్రం ఒకరు చేయమని నేను రికమెండ్ చేయను. ఒక 3-4 members కలిపి చేసుకుంటే ఈజీగా ఉంటుంది షేర్ చేసుకొని వర్క్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి, మర్చిపోకండి. ఓకే గైస్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.